హలో! హాయ్! ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో, ఇదొచ్చేసి మా పాపకి క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి అని చెప్పాను కదా! సో, తనకి పేపర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చదివించడానికి. ఇంకా ఇదొచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనమాట. సో, గ్రామర్ పాయింట్ ఇదంతా ఎక్కువ ఉంటుంది కదా! సో, ప్రాక్టీస్ చేయించడానికి నేనైతే పేపర్ ప్రిపేర్ చేస్తున్నాను. అసలు ఎంత సిలబస్ ఇస్తున్నారోనండి వీళ్ళకి. అందులోనూ రేపు మండే 2 ఎగ్జామ్స్ అంట, మార్నింగ్ ఇంకా ప్రాక్టీస్ చేయించేసిన అనమాట. ఆ తర్వాత ఇంకా తనకి ఇవాళ సండే అయినా సరే ట్యూషన్ ఉంది. ఇంకా ట్యూషన్కి రెడీ చేసేసాను. వీళ్ళు వచ్చేసి నా దగ్గరికి ట్యూషన్కి వచ్చేవాళ్ళం అనమాట. ఇంకా వాళ్ళని వచ్చేసారు నా దగ్గరికి. ఇంకా తన్ని ట్యూషన్కి రెడీ చేసి ట్యూషన్కి అయితే వెళ్తుంది. సో, బాయ్ చెప్తుంది. నాకైతే అసలు పని అవ్వలేదండి. ఎక్కడ బట్టలు అక్కడే ఉన్నాయి. ఇంకా బట్టలన్నీ ఉతికేసి వాటిని నీట్గా పిండేసుకున్నాను అనమాట. సో, ఇంకా మా వారు తన్ని ట్యూషన్లో దించి వస్తూ మటన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా మటన్ తీసి నీట్గా 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకుని వాటర్ వేసి కొంచెం సేపు పక్కన పెట్టుకుంటున్నాను. అలా చేస్తే నీచు వాసన అది పోతుందనమాట. ఇంకా నీట్గా మటన్ని అయితే వాష్ చేసుకుంటున్నాను. ఈరోజు సండే కదా, మీ ఇంట్లో స్పెషల్ ఏంటో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే మటన్ అలాగే దోసకాయ మటను రసం అయితే పెట్టుకుంటున్నాము. సో, మీ ఇంట్లో స్పెషల్ ఏంటో నాకు కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ ఆనియన్స్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసి వేయిస్తున్నారండి. ఇంకో దాంట్లోనేమో ఆనియన్, ఉల్లిపాయ, మటన్ కూడా మిక్స్ చేసి పెడుతున్నారు పొయ్యి మీద. ఇక్కడ వంట వచ్చేసి మా వారు చేస్తున్నారండి. నేను ఇంకా ట్యూషన్ పిల్లలు వచ్చారు కదా, వాళ్ళని చదివించడం సరిపోతుంది. వాళ్ళ దగ్గర ఉన్నాను నేను. ఇంకా వంట ఏమో మా వారు చేస్తున్నారు. మా వారు వంట చేస్తున్నారు కదా అని అనుకోవటమే కానీ వంట చేసిన తర్వాత చూడాలి. మా పొయ్యి, గ్యాస్ కట్ మొత్తం చక్కగా ఎంత నీట్గా ఉంటుందంటే అంత నీట్గా ఉంటుంది అనమాట. సో, డబల్ పని మనకి అలా ఉంటుంది. ఇంకా కర్రీస్ అయితే ఆయనే ప్రిపేర్ చేస్తున్నారు. నేను వచ్చేసి ఇంకా ట్యూషన్ పిల్లలు వాళ్ళకి కూడా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, సో అందుకని చెప్పి ఇంకా వాళ్ళని చదివిస్తూ ఉన్నాను, వాళ్ళ దగ్గర ఉన్నాను. ఈలోపు మా వారు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. మా వారు వంటలు అసలు చాలా బాగా చేస్తారండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, అంత బాగా చేస్తారు. సో, ఇంకా ఒక మటన్ కర్రీలో టొమాటో కూడా వేశారనమాట. టొమాటో మటన్, ఇంకొకటేమో దోసకాయ మటన్, 2 కర్రీస్ ఆయన అయితే ప్రిపేర్ చేసేసారు. టేస్ట్ అయితే అసలు చాలా బాగున్నాయి. ఇంకా ఈలోపు మా పాపకి స్కూల్ టైం కూడా ట్యూషన్ నుంచి తీసుకొచ్చే టైం అవుతుంది. ఇంకా 2 కూడా పొయ్యి మీద పెట్టేసి ఆయన అయితే పాపని తీసుకురావడానికి వెళ్ళారు. నేనేమో ఇంకా కర్రీస్ అవి చూసి కట్టేసి ఆ తర్వాత ఇంకొక పొయ్యి మీద రైస్ అయితే పెట్టాను. ఇంకా రైస్ అయిపోయినాక చూపిస్తారండి మా కర్రీస్ అవి ఎలా ఉన్నాయో. సో, ఇది దోసకాయ మటన్ అనమాట. మటన్ కర్రీలో టొమాటో కూడా వేశారు గ్రేవీ కోసం. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుందండి. సో, ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. మా పాపని ట్యూషన్కి పంపించేసినాక ఇంకా మా వారు వంట చేశారన్నా కదా, సో పొయ్యి అంతా కొంచెం పిచ్చిగా ఉంది. సో, క్లీన్ చేసుకుంటున్నాను. అలాగే కిచెన్ గ్యాస్ కట్ ఇవన్నీ కూడా క్లీనింగ్ చేసేసుకుందామని చెప్పి ఇంకా క్లీన్ చేసుకుంటున్నాను. ఈవినింగ్ టైం వంట అంత ఉండదండి, రైస్ వండుకుంటే సరిపోతుంది మాకు. ఇంకా అందుకని చెప్పి పొయ్యి ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటే అంతేం ఉండదండి. మనం ఎప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాం కదా, సో అంతేం ఉండదు. ఊరికే పైన క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకా మొత్తం క్లీనింగ్ అయిపోయినాక చూడండి, నా పొయ్యి, నా కిచెన్ మొత్తం చక్కగా నీట్గా ఉంది. ఇంకా తర్వాత నేను టీ పెట్టుకుందామని చెప్పి ఇవన్నీ పెట్టేసుకుంటున్నాను. టీ పెట్టుకుని టీ పౌడర్, షుగర్ ఇవన్నీ వేసుకున్నాను. తర్వాత పాలు పోసుకున్నాక చూస్తే పాలు మొత్తం విరిగిపోయినాయండి. ఎందుకో తెలీదు, ఫ్రిడ్జ్లోనే పెట్టాను అయినా సరే విరిగిపోయినాయి. ఇవి మా ట్యూషన్ దగ్గర 2 పిల్లలు వస్తారు కదా, వాళ్ళ అమ్మగారు తీసుకొచ్చారు పాలు. ఎప్పుడు ఇస్తూ ఉంటారు, బాగుంటాయి. ఇంకా ఒక్కొక్కసారి ఇలా విరిగిపోతాయి అన్నమాట. సో, ఈసారి కూడా అలాగే విరిగిపోయినాయి. ఇంకేం చేద్దాం, ఇంకా పక్కనైతే పెట్టేశాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు నా వ్లాగ్ అయితే. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.